ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అదృశ్యమయ్యారు. కాల్పుల విరమణ జరిగి రోజులు గడుస్తోన్న ఖమేనీ ప్రపంచం ముందుకు రాలేదు. ఈ మొహర్రానికి ఆయన బయటకు వస్తారని భావించారు, కానీ ఆయన రాలేదు. దీంతో ఆయన ఆరోగ్యం క్షేమంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ రహస్య ప్రాంతానికి సంబంధించిన సమాచారం బయటకొచ్చింది. ఖమేనీ ఎక్కడ? మరో యుద్ధానికి ప్లాన్ చేస్తున్నారా? ఇరాన్ సుప్రీం మౌనం దేనికి సంకేతం? ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకొచ్చి రోజులు గడుస్తున్నా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. జూన్ 14 నుంచి ఖమేనీని ఎవరూ చూడలేదు. 22 రోజుల క్రితం ఆయన తన సలహాదారు అలీ లారిజానీని కలిసినట్లు సమాచారం. ఇరాన్ షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన, భావోద్వేగమైన మొహరం సంతాప దినాల్లో ముఖ్యమైన మొహరం 7వ రాత్రి ఆయన పాల్గొంటారని అందరూ భావించారు. ప్రతి సంవత్సరం ఆయన ఈ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొంటారు, కానీ ఈసారి ఆయన పాల్గొనలేదు. ఇవి జూలై 3 రాత్రి టెహ్రాన్ నుంచి బయటకొచ్చిన దృశ్యాలు. ఇందులో ఎక్కడా కూడా ఖమేనీ కనిపించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఖమేనీ మొహరం సంతాప దినాలకు రాలేదని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఖమేనీ టెహ్రాన్లోనే ఉన్నట్లు టీవీ9 నెట్వర్క్ కు సమాచారం అందింది. అంతేకాదు, ఇజ్రాయిల్ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతంలోనే ఖమేనీ ఉన్నట్లు సమాచారం. ఈ బాక్స్ లో కనిపిస్తున్న శాటిలైట్ చిత్రం 2024లో ఏప్రిల్లో తీసింది. జూన్ 24, 2025 తర్వాత తీసిన చిత్రాల్లో భవనాలు ధ్వంసమైనట్లు కనిపిస్తోంది. ఖమేనీ ఈ ధ్వంసమైన భవనాల చుట్టుపక్కల ప్రాంతంలోనే ఒక రహస్య సురక్షితమైన ప్రదేశంలో ఉండుండొచ్చు అని సమాచారం. దీని వెనుక ఒక కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఖమేనీ మౌనం బలహీనతకు సంకేతం కాదని, రాబోయే యుద్ధం కోసం వ్యూహరచనలో ఆయన నిమగ్నమై ఉన్నారని ఇరాన్ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది ఖమేనీ తలదాచుకున్న రహస్య ప్రాంతం మోడల్. అంతేకాదు, ఇరాన్కు అత్యంత కీలకమైన ప్రాంతం కూడా ఇదే. ఇది అతిపెద్ద అణు పరిశోధనా కేంద్రం. ఇక్కడ యాటం బాంబు కోసం ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు తయారు చేస్తారు. అణు సామర్థ్యాలు కూడా ఇక్కడే పరీక్షిస్తారు. అణు బాంబుల కోసం ఇంప్లోషన్ సిస్టమ్ను కూడా ఇక్కడే అభివృద్ధి చేస్తున్నారు. అణు కేంద్రం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరాన్ దగ్గరున్న S-300 రక్షణ వ్యవస్థను కూడా ఇక్కడే మోహరించారు. మరి అణు పరిశోధనా కేంద్రంలో ఖమేనీ ఏం చేస్తున్నారు? మరో యుద్ధానికి ప్లాన్ చేస్తున్నారా? ఖమేనీ వ్యూహం ఏమిటి? ఎలాంటి యుద్ధానికి సిద్ధమవుతున్నారు? ఇరాన్ తన అణు పరీక్షలను పూర్తి చేసేందుకు శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. టెహ్రాన్లోని కేంద్రంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఫోర్డో ప్రధాన సొరంగాన్ని ఇరాన్ తెరిచింది. నాటాంజ్ న్యూక్లియర్ సెంటర్లో భారీ యంత్రాల కదలికలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పికాక్స్ హిల్ కింద కొత్త IR-9 సెంట్రిఫ్యూజులను ఏర్పాటు చేసినట్టుగా కూడా సమాచారం. అయితే త్వరలోనే ఇక్కడ యురేనియం శుద్ధి ప్రక్రియ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. షాహిద్ మేసామి రీసెర్చ్ సెంటర్ భద్రతను పెంచడానికి కూడా ఇదే ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖమేనీ త్వరలో ఈ అణు పరీక్షకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఈ పరీక్ష అనంతరం ఇరాన్ అణువాయుధాలు కలిగిన దేశంగా అవతరించిందని ఖమేనీ ప్రపంచానికి ప్రకటించే అవకాశంగా ఉంది. ఆ తర్వాతే ఆయన బహిరంగంగా ముందుకు వస్తారని భావిస్తున్నారంతా.
అమెరికన్ మీడియా కూడా ఇదే విషయాన్ని నొక్కి ఒక్కానించి చెబుతోంది. ఇప్పుడు చైనా కూడా ఇరాన్కు మద్దతు ప్రకటించి అమెరికాకు వ్యతిరేకంగా నిలబడింది. దీంతో ఇరాన్ అణు కార్యక్రమం మునుపటి కంటే వేగంగా మళ్లీ ప్రారంభమైంది. కట్ చేస్తే ఇది మహాయుద్ధానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయడమే అన్న చర్చ అంతర్జాతీయంగా విస్తృతంగా జరుగుతోంది. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే మళ్లీ దాడులు జరుగుతాయని ఇజ్రాయెల్ ఇప్పటికే గట్టిగా హెచ్చరించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ భయపడుతుందని, అమెరికాతో మాట్లాడాలని కోరుకుంటుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే ఇరాన్ నుంచి అలాంటి సంకేతాలు ఏవీ రాలేదని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇరాన్ అమెరికాతో చర్చలు జరిపినా యురేనియం శుద్ధిని ఆపడానికి మాత్రం అంగీకరించబోదని స్పష్టమవుతోంది. ఇరాన్ తన అణు తయారీని ఆపిస్తే అమెరికా ఇరాక్ను, లిబియాను చేసిన విధంగానే తన్ను మార్చేస్తుందని ఇరాన్కు బాగా తెలుసు. ఈ భయం కారణంగానే ఎలాంటి పరిస్థితులు వచ్చినా వెనక్కి తగ్గకుండా తన అణు కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది ఇరాన్. మొత్తం 3 దశల్లో ఇజ్రాయెల్ పైకి దాడికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మొదటి దశలో 3 రకాల దాడులకు ప్లాన్ చేసింది ఇరాన్. మొత్తం ఇజ్రాయెల్ పై దాడికి ప్లాన్ చేసింది. ఇరాన్తో పాటు హిజ్బుల్లా, హూతీ కూడా ఇజ్రాయెల్ పై దాడి చేసే ఛాన్స్ ఉంది. ఉత్తర ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా రాకెట్లతోటి దాడి చేస్తే దక్షిణ ఇజ్రాయెల్ పై హూతీ దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్ సైన్యం డ్రోన్లతోటి టెల్ అవీవ్ పై దాడికి దిగేలాగా ప్లాన్ చేశారు. ఇక రెండవ దశ దాడి, ఇది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం. ఒకేసారి 300లకు పైగా క్షిపణులతోటి దాడికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ క్షిపణుల ధ్వంసంగా ఇది దాడి ఉండబోతోంది. ఇక మూడవ దశ దాడి, ఇందులో సైబర్ అటాక్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. విద్యుత్ గ్రిడ్, కమ్యూనికేషన్ వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, సైనిక స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయం, వీటిని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్లాన్ చేస్తోంది ఇరాన్. మధ్యప్రాచ్యం మరోసారి యుద్ధ మేఘాలతో ఉక్కిరిబిక్కిరి కాబోతోందా? ఈసారి ఇజ్రాయెల్ నుంచి కాకుండా ఇరాన్ నుంచే ఊహించని దాడికి ప్రణాళికలు జరుగుతున్నాయన్న వార్తలు గుప్పమంటున్నాయి. మొహర్రం సంతాప దినాలు ముగిసిన వెంటనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్పై దాడులకు పచ్చజెండా ఊపచ్చని అంచనా వేస్తున్నారు. ఇరాన్ యాక్టివిటీస్ కూడా అగ్నికి ఆజ్యం పోచేలానే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాలో అడుగు పెట్టగానే ఇరాన్ మిస్సైల్స్ శత్రుదేశంపై దూసుకెళ్లనున్నాయన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొహర్రం తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఏం జరగబోతోంది? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈసారి దాడి ఇజ్రాయెల్ నుంచి కాదు, ఇరాన్ నుంచి అటాక్ స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రానున్న 1-2 రోజుల్లోనే దాడి జరిగే ఛాన్స్ ఉన్నట్టుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇరాన్లో మొహరం సంతాప దినాలు ముగిసిన వెంటనే ఖమేనీ ఇజ్రాయెల్ పై యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖమేనీ ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఇజ్రాయెల్ పై మిసైళ్ల వర్షం కురిపించడానికి ఇరాన్ సైన్యం ఇప్పటికే సిద్ధమైనట్టుగా సమాచారం. అయితే ఇజ్రాయెల్ పై ఇంత సడన్ గా అటాక్ కు ఖమేనీ ఎందుకు ప్లాన్ చేశారంటే, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్ తో అమెరికాకు వెళ్తున్నారు. ఈ నెల 7వ తేదీన వాషింగ్టన్ లో ట్రంప్ తో నెతన్యాహు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో ఇరాన్ పై యుద్ధానికి అమెరికాను సాయం కోరే అవకాశం ఉంది. ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ కు అమెరికా మళ్లీ సాయం చేస్తే ఈసారి ఇరాన్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఖమేనీ మళ్లీ ఆ అవకాశాన్ని శత్రు దేశానికి ఇవ్వాలనుకోవడం లేదు. అందుకే ఖమేనీ సడన్ అటాక్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా 1-2 రోజుల్లోనే ఈ వ్యూహాలన్నీ అమలుపరిచి నెతన్యాహుకు ఊపిరి ఆగకుండా చేసి ఎదురు దాడికి దిక్కుండా చేయడమే ఖమేనీ లక్ష్యం.
మొత్తం 3 దశల్లో దాడికి వ్యూహం రచించినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఇరాన్కు ఇజ్రాయెల్పై దాడి చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే గత 7 రోజులుగా మోసాద్ ఏజెంట్లు ఇరాన్లో చిన్న దాడులు చేస్తున్నారు. ఇటీవలే మోసాద్ ఏజెంట్లు టెహ్రాన్లోని ఆజాదేగన్ హైవే సమీపంలో ఉన్న ఒక భవనంపై దాడి చేశారు. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు మోసాద్ ఐఆర్జీసీ కమాండర్లను లక్ష్యంగా చేసుకుంటోంది. మరోవైపు ఇరాన్తో అరబ్కు మాత్రమే కాదు యూరప్కు కూడా ముప్పుందని ఇజ్రాయెల్ చెబుతోంది. దీనికి 3 కారణాలు చూపిస్తోంది ఇజ్రాయెల్. ఒకటి, ఇరాన్ అణు కార్యక్రమం ఇంకా కొనసాగిస్తుందని. ఇరాన్ దగ్గర ప్రస్తుతం 10 అణుబాంబులను తయారు చేయడానికి శుద్ధి చేసిన యురేనియం ఉందని చెబుతోంది. ఇక రెండవది, ఇరాన్ క్షిపణులతో యూరోప్, అమెరికాకు కూడా ముప్పు ఉందని. ఇరాన్ క్షిపణులకు యూరోప్ ను కూడా టార్గెట్ చేసే సామర్థ్యం ఉందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ ను ఇప్పుడే అడ్డుకోకపోతే అమెరికాను కూడా లక్ష్యంగా చేసుకుంటుందని చెబుతోంది ఇజ్రాయెల్. ఇక మూడవది, ఇరాన్ తన ప్రాక్సీ సంస్థలను వేగంగా బలోపేతం చేస్తోంది. ఈ 3 కారణాలు ట్రంప్ ముందు ఉంచి అమెరికా సాయంతో ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేసే అవకాశం ఉందని ఇరాన్ భయపడుతోంది. అయితే ఇజ్రాయెల్ ను భయపెట్టడానికి ఖమేనీ ముందే ప్రణాళికలు రూపొందించారు. దాడికి ముందే ఇరాన్ ఓ ఆపరేషన్ ను స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్ నెట్వర్క్ దెబ్బకొట్టడానికి ప్రయత్నించింది. ఇరాన్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం 28 మంది మోసాద్ గూఢచారులు, 60 మంది నిఘా విభాగానికి చెందిన అధికారులు, మరికొంతమంది అధికారులను అరెస్ట్ చేసింది. ఈ పరిణామాలు గమనిస్తే ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయని స్పష్టమవుతోంది. ఈ యుద్ధ మేఘాలు కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాకుండా యూరోప్తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలకు దారితీసే ఛాన్స్ ఉన్నట్టుగా అంచనాలు వెలువడుతున్నాయి.